వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బీఆర్ఎస్ తో పొత్తుకు అమిత్ షా గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఈ టాపిక్ తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల కాలంలో చాలా సీరియస్ గా వినిపిస్తా ఉంది. బీజేపీతో పూర్తి స్థాయిలో పొత్తులకు కేసీఆర్ అనుకూలంగా ఉన్నారు అనే చర్చ జరుగుతోంది. మనం కూడా రీసెంట్ గా ఈ అంశం మీద చాలా వీడియోలు చేస్తున్నాను నేను. ఎందుకు కేసీఆర్ అంత అనుకూలంగా ఉన్నారు బీజేపీతో పొత్తుకంటే ఈ రోజు కేసీఆర్ ని ఆ స్థాయిలో తను చేసుకున్న పాపాలన్నీ కూడా తను చేసిన పాపాలన్నీ శాపాలుగా వెంటాడుతూ ఉన్నాయి. ఈరోజు దాంట్లో అతిశయోక్తే లేదు. నిజంగా 10 ఏళ్లు తెలంగాణ ప్రజలు తను నెత్తిన పెట్టుకుని ఊరైతే దాన్ని కూడా వాళ్ళని కూడా తెలంగాణ ప్రజలను కూడా అవమానించే విధంగా కేసీఆర్ వ్యవహారం ఉండింది. ఈ రోజు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు, ఎంపీ ఎలక్షన్స్ లో 0కు పడిపోయినారు. ఆ తర్వాత చూస్తే కంటోన్మెంట్ గానీ, ఆ తర్వాత చూస్తే జూబ్లీ హిల్స్ గానీ, మొత్తం కేటీఆర్ గానీ హరీష్ రావు పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది ప్రజలు తేల్చి చెప్పేశారు. ఈ రోజు సొంత బిడ్డే ఆయన మీద రివోల్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. వీటి విషయంలో కేసీఆర్ భయపడకపోయిండొచ్చు. ఎందుకంటే ఒక్కోసారి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఎప్పుడు కూడా స్టెబుల్ గా ఒకే పార్టీ అధికారంలో ఉండదు ఎక్కడైనా సరే. సో తమకు కూడా అవకాశం వస్తుంది, తమకు కూడా తెలంగాణ ప్రజలు తమను మళ్ళా కోరుకుంటారు అని చెప్పి వాళ్ళు ఆశిస్తా ఉండుండొచ్చు. దాన్ని ఎవరూ తప్పుపట్టలేం. కానీ ఈ రోజు కేసీఆర్ ఆ స్థాయిలో బీజేపీతో పొత్తుల కోసం వెంపర్లాడడానికి ఒక ఏకైక కారణం ఏంటంటే ఆయన మీద ఉన్న కేసులు. ఈ రోజు కవిత అరెస్ట్ తర్వాత తనకు ఓటమి చెందిన ఇన్ని ఎంపీ ఎలక్షన్స్ లో 0కు పడ్డా కేసీఆర్ లాంటి వాళ్ళు కొంత ధైర్యంగానే ఉండుండొచ్చు. కానీ ఒకే ఒక ఇష్యూ ఆయన డిమోరలైజ్ చేసింది. అదే ఇష్యూ అంటే తన కూతురు అరెస్ట్ కావడం. తాను ముఖ్యమంత్రిగా ఉంటే తన కూతురు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అడ్డంగా కింగ్ పిన్ గా బుక్ అయ్యి అరెస్ట్ కావడం అనేది ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోయినారు. సొంత రక్తమైన సొంత బిడ్డైన ఆవిడ జైలు నుంచి ఎంతో కొంత కష్టపడి బయటికి తీసుకొచ్చిన ఆయన డైజెస్ట్ చేసుకోలేకే ఆవిడ్ని పూర్తి స్థాయిలో తనకి మళ్ళా దగ్గరికి తీసుకోలేకపోయినాడు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇప్పుడు కవిత మీద క్లీన్ చిట్ వచ్చిన కింద కోర్టులో రేపు ఇంకా ఈడీ కేసు ఉంది, ఇంకా సిబిఐ సుప్రీంకోర్టులో కూడా దీన్ని అప్పీల్ చేయబోతా ఉంది. అయితే జీవితాంతం ఆ ముద్ర మీద ఉంటుంది క్లీన్ చిట్ వచ్చినా కూడా. సో కేసీఆర్ కూడా అక్కడే భయపడతా ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులో ఈడీ కేసులో ఇరుక్కొని బయట ఉన్నారు. ఆల్మోస్ట్ ఆయన మీదే 18-20 పైగా ఛార్జ్ షీట్లు ఉన్నాయి. ఇన్ని కేసులు ఉన్నాయి ఆయన మీద. 16 నెలలు జైల్లో ఉన్నారు. టీడీపీ గానీ ఆయన ప్రత్యర్థులు ఆయన విమర్శించాల్సి వచ్చిన ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసే అంశం ఏంటంటే ఇదే అంశం. ఏది జగన్మోహన్ రెడ్డి ఇన్ని కేసులు ఇరుక్కున్నాడు, 100 కేసులో ఉన్నారని, సిబిఐకి ఈడీ కేసులో ఉన్నారు అని. ఇన్ కేస్ కేసీఆర్ కూడా రేపు అదే పరిస్థితి ఎదురైతే అన్న భయం ఆయన వెంటాడుతోంది. తాను ఆల్రెడీ కాళేశ్వరం విషయంలో రేవంత్ చాలా స్మార్ట్ ప్లే చేశారు. బాల్ తన కోర్టులో కాకుండా మోడీ కోర్టులో పెట్టే ప్రయత్నం చేశారు. అందుకే ఆయన బీజేపీని టార్గెట్ చేస్తుంటాడు. కేసీఆర్ మీద కేసు మీకు ఇచ్చాం కదా, ఏం చేశారు అని చెప్పేసి. సో అలా సిబిఐ ఆయన పేక మీద కత్తిలాగా వేలాడుతోంది. ఒకటి ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఇంకా నికృష్టం. అంతకన్నా దరిద్రం ఏది ఉండదు. సొంత ఇంట్లో సొంత అల్లుడి ఫోను, వాళ్ళ భార్య ఫోను, సొంత కూతురు ఫోన్లు ట్యాప్ చేశారంటేనే ఇంతకన్నా నికృష్టం ఏది ఉండదు నాకు తెలిసి. ఆ కేసుని సీరియస్ గా తీసుకుంటే అదే కేసీఆర్ పెద్ద థ్రెట్ కాబోతోంది. ఇక అటు కేటీఆర్ మీద కూడా ఫార్ములా 1 కేసు ఉంది. ఈ విషయంలో ఆయన ఎంక్వైరీకి కూడా హాజరై ఉన్నారు. ప్రాసిక్యూషన్ కూడా అనుమతి ఇచ్చినట్టున్నారు గవర్నర్ ఆ కేసులో. సో ఇన్ని కేసులు వెంటాడుతూ ఉన్నాయి. పొరపాటున కేసీఆర్ మీద బీజేపీ సీరియస్ గా ఫోకస్ పెట్టి, సీరియస్ గానే ఉంది మొన్నటిదాకా బీజేపీ, ఎలాగైనా సరే కేసీఆర్ నిర్గిస్తే బీఆర్ఎస్ పూర్తిగా డిమోరలైజ్ అవుతుంది. ఆ వచ్చే నేతలో క్యాడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ ప్లాన్ చేసింది కూడా. సో ఈ క్రమంలో సేమ్ ఏపీలో కూడా అదే ప్లాన్. జగన్మోహన్ రెడ్డి వీకెన్ అయిపోతే ఈ రోజు వైఎస్ఆర్సీపీ నేతలు తమ వైపు వచ్చే అవకాశం ఉంటుంది. టీడీపీ విషయంలో ఇలాంటి గేమ్ ప్లాన్ చేసింది కానీ అది వర్కౌట్ కాలేదు. అయితే ఇక్కడ కేసీఆర్ భయపడుతోంది అదే. పొరపాటున తన మీదకి ఇవ్వాలి కాబట్టి రేపైనా మళ్ళీ అధికారంలోకి రావచ్చు, ఆ తర్వాత తన కొడుకైన అధికారంలోకి వస్తారు, అది వేరే విషయం. ఒకసారి వన్స్ జైలుకి వెళ్ళి వస్తే ఆ కేసు ఆయన వెంటాడుతూనే ఉంటుంది ఆ అనుభవం. అందుకే కేసీఆర్ భయపడుతున్నారు అనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నమాట. అందుకే కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ పొత్తులొద్దు మనకి బీజేపీతో, మనం ఇండివిడ్యువల్ గానే వెళ్లే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది, అది మనకి ప్లస్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఎంత కన్విన్స్ చేస్తున్నా కేసీఆర్ వింటలేదు అనేది నాకున్న సమాచారం. కేసీఆర్ ఎలాగైనా సరే మీరు ఇలాగే చేసి పార్టీని ఏదో ఒక లైన్ లోకి తీసుకెళ్లి పుట్టి ముంచుతారని కూడా వాళ్ళతో ఆర్గ్యూ చేస్తున్నారని కూడా చెప్పుకుంటున్నారు చాలా మంది బీఆర్ఎస్ నేతలు, నాకు తెలిసిన వాళ్ళు కూడా. అయితే ఈ క్రమంలోనే ఎలాగైనా సరే ఆయన పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. తనకి క్లోజ్ అసోసియేట్ అయిన తెలంగాణ బీజేపీ నేతలతో ఆయన మోడీ దగ్గరికి రాయబారం పంపిస్తా ఉన్నారు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడుతో కూడా. పైకి ఎక్కడా కూడా ఇది ఫ్లేరప్ కావట్లేదు కానీ ఆయన చంద్రబాబు నాయుడుతో, కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా టచ్ లోనే ఉన్నారు. సో అలా వాళ్ళు రాయబారం పంపిస్తా ఉన్నారు. సో ఎలాగైనా సరే ఎప్పటి నుంచో బీజేపీ కూడా ఎదురు చూస్తూ ఉంది. కాంగ్రెస్ని ఎదుర్కోవాలంటే తాము ఇండివిజువల్ గా సోలోగా ఫైట్ చేసే పరిస్థితుల్లో ఇప్పుడు లేరు. ఏదైతే బండి సంజయ్ని తీసి పక్కన పెట్టిన తర్వాత ఆ బీజేపీ ఉన్న క్రెడిబిలిటీ కూడా పోయింది. ఇలాంటి సందర్భంలో ఈరోజు బీఆర్ఎస్తో పొత్తులు కుదుర్చుకుంటే ఎంతో కొంత తమకు తెలంగాణ రాజకీయాల్లో లైక్ ఏపీ లాగానే తమకు వర్కౌట్ అవుతుందని బీజేపీ అంచనా. అందుకనే ఆ దిశగానే పౌలు గదుపుతా ఉన్నారు తెలంగాణ బీజేపీ నేతలు కూడా. కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఈరోజు కేంద్రంలో పెద్దలు కూడా అందుకు అంగీకరించారని చర్చ జరుగుతోంది. ఇప్పటికే అమిత్ షాతో బీఆర్ఎస్తో పొత్తు గురించి ఒక అవగాహన కూడా వచ్చారు. అఫీషియల్గా వాటిని ఎన్నికల నాటికి కానీ ఇంకొక ఏడాది ముందు ప్రకటించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. త్వరలోనే ఈ విషయమై కేసీఆర్ కూడా అమిత్ షాతో కలవబోతున్నారు అనేది నాకున్న సమాచారం.
ఓవరాల్గా చూసినట్లయితే అమిత్ షా కానీ మోడీ కానీ ఇప్పటికే బీఆర్ఎస్తో పొత్తుకు వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. కవిత క్లీన్ చిట్ రావడానికి కూడా మరి దాంట్లో భాగంగా చూడాలని కొంతమంది మాట్లాడుతున్నారు కానీ బట్ నాట్ ఐ డోంట్ థింక్ సో మొత్తం మీద అయితే మాత్రం తన కేసుల గురించి ఆలోచనతోనే కేసుల గురించి మదన పడుతూనే కేసీఆర్ పొత్తులకు సిద్ధమవుతున్నారు అనేది ఆ పార్టీలోనే జరుగుతున్న చర్చ.